ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక్క నంబర్ అయితే చూస్ చేసుకోండి. మీరు ఎవరి పేరైతే తలుచుకొని ఈ 3 నంబర్‌లో ఒకటి చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఇలా ప్రతీదీ కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి కూడా ఒక ఇష్టమైన వ్యక్తి అంటూ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒకరు ఉంటారు. ఇక వాళ్ళు మన గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారో, అసలు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఇలా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా! అలాంటప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఆ పరమశివుడిని తలుచుకొని ఓం నమః శివాయ అని చెప్పి అనుకొని, మీకు నచ్చిన పేరు ఒకటైతే అనుకొని, ఈ మూడింటిలో ఇక్కడున్న 1, 2, 3 ఈ మూడిటిలో ఏదో ఒక నంబర్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇక ఎవరి గురించైతే మీరు తెలుసుకోవాలో వాళ్ళ మనసులో మీకోసంగా ఏముంది? ఎలాంటి ఎనర్జీ కనెక్ట్ అయింది? మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇలా ప్రతీదీ కూడా మనం స్వయంగా అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఒక్కసారి ఓం నమః శివాయ అనుకుని ఒక నంబర్‌ని అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళ హృదయంలో మీకోసం ఏముంది? వాళ్ళు మీకోసంగా ఏం చేయబోతున్నారో ఇలా ప్రతీదీ కూడా మనం తెలుసుకుందాం. ఇక నెంబర్ ఫస్ట్. ఈ మొదటి నంబర్ మీరు ఏ వ్యక్తి గురించైతే అనుకొని ఈ మొదటి నంబర్‌నైతే చూస్ చేసుకున్నారో, వాళ్ళు మీ గురించి ఏం కోరుకుంటున్నారు? అలానే వాళ్ళ మనసులో మీకోసంగా ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? ఇలా మనం అన్నీ కూడా తెలుసుకుందాం. రానున్న కాలంలో ఈ పర్సన్‌తో ఉన్న రిలేషన్ అనేది ఏమవబోతుంది? ఫ్యూచర్‌లో ఏం కనబడబోతుందో ఇలా మనం తెలుసుకుందామండి. ఇక మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, రాబోయే కాలం చాలా మంచిగా ఉండాలని అనుకుంటూ ఉన్నారు. మీ గురించి తను చాలా పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్ళకనిపిస్తుంది మీ జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ, మీరు ఓడిపోలేదు అని. మీకు వాళ్ళతో ఉన్న రిలేషన్‌షిప్ అనేది చాలా కష్టాల్లో ఉంది. అంతా ఒకే వ్యక్తి మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకరు ఇష్టపడుతున్నారు కానీ మరొకరేమో పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఏమీ చేయడం లేదని వాళ్ళకనిపిస్తుంది. వాళ్ళు చూస్తున్నారు మీరు చాలా మంచి వ్యక్తి. ఈ రిలేషన్‌షిప్‌ను ఎంత బలంగా పట్టుకొని ఉంచారో అలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడూ లేదు. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొకరికి స్థలం ఇచ్చారా? మీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త. మూడో వ్యక్తిని కనుక మీ ఇద్దరి మధ్యలోకి రానించారు అంటే తరువాత మీరే ఎన్నో బాధలు, కష్టాలు పడాల్సి వస్తుంది. అస్సలు సమయం కూడా మీకు లేదు కాబట్టి మూడో వ్యక్తిని అస్సలు రానివ్వద్దు. అలానే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారు. ఏమైనా జరిగినా సరే మీరు వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ వదలలేదు. మీరు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి అడ్వైజర్. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిలాగా చూసుకుంటూ ఉన్నారే కానీ బర్డెన్ లాగా ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడూ కూడా విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తున్నారు. అంటే మీరు ఎప్పుడూ కూడా నువ్వు నాకు ఏదైనా చేస్తేనే నేను నీకు చేస్తాను అని ఆలోచించలేదు. అలానే మిమ్మల్ని చాలా క్యూట్ వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నట్లుగా అనుకుంటున్నారు. ఎవరి మనసు బాధపడలేనిది, చాలా నిజాయితీ గల హృదయం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీ అయితే బాగా కనిపిస్తుంది. చాలా పాజిటివ్‌గా అయితే ఉంది. అలానే ఇక ఫ్యూచర్ ఏంటో తెలుసుకుందామా? రాబోయే కాలంలో మీకు ఈ వ్యక్తి కొత్త రూపం కనిపిస్తుంది. మీరు ఊహించనిది. అరే! అసలు ఈ వ్యక్తి ఇలా ఎప్పుడూ లేడు కదా! మరి ఇలా ఎందుకు మెసేజ్ చేస్తున్నారు? ఇలా ఎందుకు నాతో బిహేవ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంది. కానీ నెగెటివ్‌గా తీసుకోవద్దు. పాజిటివ్‌గా చేంజ్ అనేది ఈ వ్యక్తి నుంచి కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎందుకు ఇంతలా కాల్ చేస్తున్నాడు? ఇంతలా మెసేజ్ చేస్తున్నాడు? ఈ వ్యక్తి అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఇస్తున్నాడే! ఇతను ఇంతకు ముందల ఎప్పుడు ఇలా ప్రేమను ఇవ్వలేదు కదా! అంటే అలాంటి విషయాలు రానున్న సమయంలో మీకు జరగబోతున్నాయి. రాబోయే కాలంలో ఈ రిలేషన్‌షిప్‌లో 2, 4 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి, ఈ వ్యక్తి మీ వైపు చాలా తక్కువగా అట్రాక్షన్ పెరుగుతుంది. ఆకర్షణ పెరుగుతుంది. ఈ వ్యక్తి మీరు లేకుండా శాంతిగా ఉండలేడు. మీ ఆలోచనలు, మీ మాటలు ఎప్పుడూ వాళ్ళ మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయి. రాబోయే కాలంలో అలానే ఒక విషయం అనేది ఈ వ్యక్తితో కొన్ని విషయాలు జరిగి వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది.
నేను ఇలా లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, ఇలా మారిపోయాను అని వాళ్ళే అనుకుంటారు. కొన్ని చెడు అలవాట్లు కూడా వస్తాయి. పాస్ట్లో వదిలేసిన కొన్ని అలవాట్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు డ్రింక్ చేసే వాళ్ళైతే రానున్న సమయంలో డ్రింక్ చేయడం మొదలెట్టవచ్చు. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ చేస్తారు. రాబోయే కాలం ఈ వ్యక్తి అనుకుంటారు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నువ్వు నా ముందు వచ్చేసేయ్. అలాంటి ఎనర్జీ అయితే మీకు రాబోయే కాలంలో ఉంటుంది. ఈ రిలేషన్షిప్లో చెప్పాలంటే రానున్న కాలంలో ఈ వ్యక్తికి మీ అలవాటు పడిపోతుంది. ఇంత ఎక్కువ మీకోసంగా తను కనిపిస్తూ ఉంటారు. చాలా హాయిగా ఉండాలనుకుంటారు. ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుంది. ఇక ప్రేమ అయితే హృదయంలో ఉంది. కాబట్టే ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్ అయితే సాగుతుంది. మిగతా అట్రాక్షన్ పెరుగుతుంది. చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఈ వ్యక్తి మీరు లేకుండా ఉండలేరు అని. మీరు పాస్ట్లో వాళ్ళ కోసం ఎంత మంచి చేశారో అదంతా అకస్మాత్తుగా గుర్తొస్తుంది. నువ్వు నాకు ఎంత చేశావు, ఇలాంటి విషయాలున్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చాలా చెడుగా అన్నాను అని వాళ్ళు చాలా పశ్చాత్తాపపడతారు. మీ నుంచి క్షమాపణలు కూడా కోరుతారు. అయినా సరే మీ బంధం అనేది ఇంకా బలపడుతుంది. ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఆ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఇలా తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెడుతున్న తీరు, విషయాలను పొందాలనుకునే తీరు, దాన్ని కొంచెం చేంజ్ చేయాలి. మీరు ఈ వ్యక్తి నుంచి మీరు ఇచ్చినంత ప్రేమ తిరిగి మళ్ళీ పొందాలనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఇతరుల్ని ప్రేమించడం వరకే మన చేతుల్లో ఉంటుంది, కానీ వాళ్ళు కూడా నన్నే ప్రేమించాలనే రూల్ లేదు కదా. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు. కానీ ఆ వ్యక్తి దాన్ని చూపించడు కూడా. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. మీరు మీ ప్రేమను చెప్పాలి, మెసేజ్ చేసుకోవాలి, కేర్ చేయాలి అని. అప్పుడే కదా ఆ వ్యక్తికి అన్నీ అర్థమవుతాయి. చెప్పండి, ఎవరైనా సరే తనను ప్రేమించాలి అని చెప్పి ఆ విషయం కనిపించాలి. ఆ విషయం ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్లో మిస్సింగ్గా ఉంది. మీకు ఆ విషయం లేదు. కానీ చూడండి, యూనివర్స్ ఇప్పుడు మీకు గైడ్ చేస్తుంది. మీరు ఈ విషయాన్ని ఫాలో చేస్తే నిజంగా మీరు ఈ వ్యక్తి నుంచి కోరుకున్నది మీకు తిరిగి వస్తుంది. మీరు ఎక్కువగా పరిగెడుతున్నారా? అయితే ఆపేయండి. చాలా కాల్ మెసేజ్ చేస్తున్నారు కదా, ఆపేసేయండి. మీరు వాళ్ళు లేకుండా బతకలేనని చాలా చూపిస్తున్నారు. అయితే ఆ చూపించడం కూడా ఇక ఆపేయండి. కొంచెం కొంచెంగా ఇగ్నోర్ చేయండి. వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడే రిప్లై ఇవ్వండి. వెంటనే కాదు, కాస్త వేచి ఉండండి. వాళ్ళు మీతో ఎలా అయితే ఉంటున్నారో అలానే మీరు కూడా వాళ్ళతో ఉండండి. అప్పుడు వాళ్ళకి మీ బాధ ఏంటో సరిగ్గా అర్థమవుతుంది. మీరు ఈ రిలేషన్షిప్లో ఈ విషయం చేసినా లేదా చేయకపోయినా సరే విషయాలు మీతో జరుగుతాయి. అలానే మీరు ఈ వ్యక్తిని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. మెసేజ్ చేయడం లేదు, కాల్ చేయడం లేదు. అయితే ఆ విషయాలు చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు ఈ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీరు ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇది మీ సొంత నిర్ణయం అండి. అది మీ ఇష్టం. మీ ఆలోచన ఎలా ఉంటే అలానే చేసుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండండి. అలానే ఫ్యూచర్లో చాలా మంచి రిలేషన్షిప్ అయితే మీ ఇద్దరికి ఉంటుంది. ఈ వ్యక్తికి మీ దగ్గరకు రాబోయే కాలం కూడా వచ్చేసిందన్నమాట. ఇక అలానే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది కూడా చాలా మంచిగా ఉండబోతుంది, సంతోషంగా ఉండబోతుంది. అలానే యూనివర్స్ కూడా మీకు ఏం కావాలన్నా సరే అది మీకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుందన్నమాట. అలానే వాళ్ళు మిమ్మల్ని చాలా బాధలో చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ దృష్టిలో మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి, చాలా ఏడుస్తున్నారు, అలానే ఇబ్బందుల్లో ఉన్నారు. మెంటల్ హెల్త్ సరిగా లేదు, ఫిజికల్ హెల్త్ కూడా సరిగా లేదని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు నిద్ర పట్టడం లేదు, రాత్రుల్లో చాలా ఆందోళనగా ఉంటున్నారు, చాలా బాధలో ఉన్నారు. అసలు చెప్పాలంటే మీ పర్సన్కు అనిపిస్తుంది మీరు జీవితంలో చాలా బాధపడుతున్నారు అని. మీకు ఏమీ అర్థం కావడం లేదు, ఏమీ కనిపించడం లేదు. ఈ వ్యక్తికి మీ గురించి అలానే అనిపిస్తుంది. మీ బాధను అర్థం చేసుకుంటున్నారు. ఇక మరి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అంటే, మీరు చాలా బాధలో ఉన్నారు కదా, ఈ వ్యక్తి కూడా అర్థం చేసుకుంటారు. మీరు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీ బాధను ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. ఈ వ్యక్తికి మీ బాధ ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పకపోయినా సరే తను మీ నొప్పిని అనుభవిస్తున్నారు. ఇక రానున్న కాలంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైనా సరే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు.
ఖచ్చితంగా సరే మీకు తను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే తను మాత్రం ఖచ్చితంగా మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు తోడుగానే ఉంటారు. సో ఇది అండి రెండవ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక మూడవ నంబర్ తాకిన వాళ్ళకి ఏ వ్యక్తి గురించి అయితే మీరు అనుకుని ఈ నంబర్ని అయితే చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఏమనుకుంటున్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ఈ వ్యక్తి మీకు మంచిగా సపోర్ట్ అయితే చేయబోతున్నారు. అయితే మీరు కూడా వాళ్ళతో ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలి. యూనివర్స్ మీకు ఇదే గైడ్ చేస్తుంది. అలానే మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా కూడా చేంజ్ అనేది తప్పకుండా వస్తుందన్నమాట. మీ అన్ని విషయాలను కూడా వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు. అన్నీ కూడా మీకు చెప్పాలి అని వాళ్ళు ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఏదైనా సరే ముందు మీతోనే పంచుకోవాలని వాళ్ళు తాతహలాడుతున్నారు. ఇక ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ పర్సన్ మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు వాళ్లతో లేదా ఎవరితోనైనా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు అనిపిస్తుంది మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు, మీకోసంగా చాలా ఉన్నాయి, అలానే ఆ విషయాలన్నీ కూడా మీరు వదిలేశారు అని. ఏదో ఒకటి మీ నుంచి తప్పిపోతున్నట్లు బహుశా ఈ వ్యక్తి మీతో చెప్పుండొచ్చు. నాకు నీ మీద ప్రేమ ఉంది, నీతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. అలానే ఆ సమయంలో విషయాలు అలా ఉండి మీరు లేదు నాకు వద్దు అని చెప్పారు. అలాంటి విషయాలు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. ఇక మీ పర్సన్కి ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మీకు అర్థమైంది, ఇప్పుడు వాళ్ళకి అన్నీ నా బాధ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నారు. మీరు ఏదో తప్పు చేశారు, ఇప్పుడు వాళ్ళ వైపు మీరు పరిగెడుతున్నారు. స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళకు అనిపిస్తుంది మీరు వాళ్ళ వైపు పరిగెడుతున్నారు. ఇప్పుడు మీకు వాళ్ళ ముఖ్యత కథలో తెలుస్తుంది. ఈ వీడియో వింటున్న వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి అలానే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ట్రైన్ తప్పిపోతున్నట్లు అలానే ఒక వ్యక్తికి అర్థమైంది ఆ ట్రైన్లో ఎక్కాల్సింది, కానీ అది వెళ్ళిపోయింది. కానీ మీరు ఏది ఏమైనా సరే జరిగినా నేను పరిగెత్తి ఆ ట్రైన్ పట్టుకుంటాను అని మీరు వెళ్ళగలుగుతున్నారు. అదేవిధంగా మీ జీవితంలో ఒక సమయం వచ్చింది, కానీ ఒక సమయంలో మీరు లేరు. నాకు నీతో ఉండాలని లేదు, నీతో లైఫ్లో ముందుకు వెళ్ళను అని చెప్పేశారు. లేదా చెప్పకపోయినా ఆ వ్యక్తి మీకోసం ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఫీల్ అవుతున్నది ఈ వ్యక్తే నాకు కావాలి. ఇక మీ ఫ్యూచర్ ఏంటి అంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మీరు ఒక వ్యక్తికి చూపిస్తే వాడు నీకు ఎంత ముఖ్యమో ఎంత ప్రేమ ఉందో విషయాలు చూపించాలి. చూపించకపోతే వాళ్ళకి అర్థం కాదు. నువ్వు వాళ్ళకి ఏంటో అర్థమయ్యేలా చేయాలి. చాలా పాజిటివ్ చేంజ్ అయితే ఇక రాబోతుంది. ఎందుకంటే మీరు ఫీల్ అవుతున్నారు కదా, అందుకే వాళ్ళు అన్నీ తెలుసుకొని కూడా ఇక మారబోతున్నారు. దీంతో మీ లైఫ్ అనేది కూడా ముందుకు వెళ్ళబోతుంది. జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నారు. ఈ విషయం ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. మీ డ్రీమ్ ఏదైనా సరే ఈ రిలేషన్షిప్లో ఉంటే అది 100కి 100% జరిగే తీరుతుంది. మానుకుంటే ఇక ఏమీ కూడా చేయలేమన్నమాట. కాబట్టి మీరే ఆలోచించి లైఫ్లో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు సొంత వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుంటే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. అలా కాకుండా అందరూ నా వాళ్ళే అని అనుకుంటే తర్వాత ఖచ్చితంగా మీరే బాధపడాల్సి వస్తుంది అని తెలుసుకోండి. అర్థమైంది కదా. ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. సో విన్నారు కదండి, 1, 2, 3 నంబర్ తాకిన వాళ్ళకి. ఈ మూడిట్లో మీరు ఏ నంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.